దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక మంచి వాక్యం మనం నేర్చుకుందామండి, తెలుసుకుందామా? దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏమనంటే మరి ద్వితీయోపదేశ కాండంలో మరి దేవుడు చక్కని మాటలు మన కోసం లిఖించబడ్డాయి. చూడండి, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారిను వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి నీవు అంగీకరించు, విను, యెహోవా వైపు తిరుగు, యెహోవా మాట విను. మరి నీవును నీ సంతతి వారిని కూడా వినమని ఇక్కడ ఒక వాక్యం చెప్పబడుతూ ఉన్నది. ఇది ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. మరి చూసుకున్నట్లయితే మరి 2వ వచనం 3వ వచనం చూసుకున్నట్టే చక్కగా మనకి లిఖించబడింది. నీ దేవుడైన యెహోవా నిన్ను ఏ చిక్కులో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ చెరలో ఉన్నా కూడా నిన్ను విడిపిస్తాడు అని చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా 9-10 వచనాలు చూసుకున్నట్లయితే నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్ల చేయును. హల్లెలూయా. ఎన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్ల చేస్తాడండి? దేవుని అంగీకరించి దేవుని నీవు యెహోవాను నమ్మిన ఎడల నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, మరి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ఆయన మాట నీవు వినాలి అంటున్నాడు కదా. మరి ఆయన మాట తప్పకుండా మనం వినాలి. సృష్టికర్త అయిన దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ కూడా మనము మరి మాట వినవలసిన వారు మేము ఉంటున్నాము. ఏమంటాడు? నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటిలో, నువ్వు చేసే చేతి పనులన్నింటిలో కూడా, నీ ఉద్యోగంలో కూడా, నీవు చేసే వ్యాపారంలో కూడా ఏమంటున్నాడు? నీ చేతి పనులన్నింటిలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, అంటే నీకు ఇవ్వబడిన బిడ్డల విషయంలో కూడా, నీ బిడ్డల విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలోనూ, నీకున్నటువంటి పాడి పంటలు వీటన్నిటి విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోను, చూడండి, పాడి విషయంలోనూ, నీకు గుడ్లు, మేకలు, ఆవులు, గేదెలు ఎన్నన్నా ఉన్న వాటి విషయంలోనూ, నీ యొక్క భూమి పంట విషయంలో, నీకు పొలం కలిగి ఉన్నావా, నీ భూమి పంట విషయంలో కూడా నీకేం చేస్తాను అంటున్నాడు? నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నువ్వు ఆయన మాట విని ఆయన గైకొని ఆయన ఆరాధించిన దేవుడు నీకు ఇవన్నీ దయచేయగలవాడు విన్నాడు.